ఈ కథా విశ్లేషణకు స్వాగతం. అసలు ఎంతో నిజాయితీగా, భక్తిభావంతో బతికే వ్యక్తులకే జీవితంలో ఊహించని కష్టాలు ఎందుకొస్తాయి? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది, అవును కదా? ఈరోజు మనం సరిగ్గా ఇదే అంశాన్ని విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక కుమ్మరి కథ మాత్రమే కాదు, మనందరిలో దాగి ఉండే సహనానికి, కష్టాలనే కొలిమిలో కాలి మనం ఎలా బలపడతామనే ఒక అద్భుతమైన వ్యక్తిగత ప్రయాణానికి సంబంధించిన కథ. ఒకసారి ఆలోచిద్దాం. మంచిగా, నిజాయితీగా ఉండేవారికే కష్టాలు ఎందుకు ఎక్కువగా వస్తుంటాయి? ఎలాంటి తప్పు చెయ్యనివారికే ఇలాంటి అనవసరమైన బాధలు ఎందుకెదురవుతాయి? అసలీ కష్టాల వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? ఈ ప్రశ్నలు నిజంగానే మనల్ని చాలా లోతుగా ఆలోచింపజేస్తాయి కదా? ఇక్కడే మన కథానాయకుడు రాఘవ పరిచయం అవుతాడు. అతను ఒక సామాన్య కుమ్మరి. అతని ప్రతిరోజూ పరమశివుని ధ్యానంతోనే మొదలవుతుంది. కాని ఇక్కడొక విచిత్రమేంటంటే, అతని నిస్వార్థ భక్తికి అతను పడుతున్న కష్టాలకు మధ్య అస్సలు పొంతన ఉండదు. నిత్యం దైవాన్ని ప్రార్థించే రాఘవ జీవితం ఎందుకోగాని ఎడతెగని పోరాటాలతోనే నిండిపోయింది. ఇది మనల్ని నిజంగానే ఆశ్చర్యపరుస్తుంది. అసలు కష్టాలు ఎలా ఒకదానికొకటి తోడయ్యాయో ఇక్కడ గమనిస్తే మనకర్థమవుతుంది. ఒకవైపు చూస్తేనేమో ఎడతెరిపిలేని వర్షాలు, దానికి తోడు చేసిన కుండలన్నీ పగిలిపోయాయి. అలా నెలలు గడిచే కొద్దీ అప్పులు కొండలా పెరిగిపోయాయి. చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే, గ్రామస్తులు కూడా అతని దగ్గర కుండలు కొనడం మానేశారు. అబ్బా, ఆ పేద కుమ్మరి గుండెపై ఎంత భారం పడిందో కదా! అతని ఆత్మవిశ్వాసం ఎందుకు పగిలిపోయిందో ఈ పరిస్థితులు చూస్తేనే మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ పేరుకుపోయిన నిరాశంతా ఒక రాత్రి కట్టలు తెంచుకుంది. గుడిలోకి వెళ్లి అత్యంత వేదనతో అతను వేసిన ప్రశ్న ఇది: నేను ప్రతిరోజూ నిన్నే నమ్ముకున్నాను కదా, మరి నాకెందుకిన్ని కష్టాలు అని దేవుణ్ణి సూటిగా నిలదీశాడు. మరి ఆ ఆర్తనాదానికి సమాధానమేమైనా దొరికిందా? లేదు, కేవలం నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. ఆ శూన్యమైన నిశ్శబ్దం అతనిలోని బాధను మరింత రెట్టింపు చేసింది. ఆ నిశ్శబ్దం ఇచ్చిన వేదనతో రాఘవ సహనం పూర్తిగా నశించిపోయింది. మరుసటి రోజు ఉదయం విపరీతమైన ఆవేశంతో తన జీవనాధారమైన ఆ పన్ముట్లను పక్కకు విసిరేశాడు. తన భక్తి, నమ్మకం అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయిందని అతను గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. నిజంగా ఒక మనిషి మానసికంగా పూర్తిగా కుంగిపోయిన క్షణమిది. కాని సరిగ్గా రాఘవ కోపం పీక్స్లో ఉన్న ఆ క్షణంలోనే అతని జీవితాన్ని మార్చేసే ఒక ఊహించని సంఘటన జరిగింది. అక్కడికి ఒక చిన్న పిల్లవాడొచ్చాడు. నీళ్లు పెట్టుకోడానికి ఒక చిన్న కుండ కావాలని, కాని వాళ్ల దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని అమాయకంగా అడిగాడు. ఆ బాలుడి రాక రాఘవ జీవితంలో అలుముకున్న ఆ కటిక చీకటిని చీల్చుకుని వచ్చిన ఒక చిన్న కాంతిరేఖలాంటిదనమాట. ఇక్కడ రాఘవ లోపల జరిగిన అంతర్గత పోరాటాన్ని మనం గమనించాలి. మొదట తనకున్న కష్టాల వల్ల, విపరీతమైన కోపం వల్ల ఆ పిల్లవాడికి సాయం చేయడానికి ససేమీరా అన్నాడు. కాని మరుక్షణమే అతనిలోని దయమేల్కొంది. తన సొంత బాధను పక్కన పెట్టి ఉచితంగానే ఆ కుండను తయారుచేసి ఇచ్చాడు. ఖచ్చితంగా ఇక్కడే అతని వ్యక్తిత్వంలో ఒక గొప్ప ఎదుగుదల కనిపిస్తుంది. తాను ఎంత కష్టంలో ఉన్నా సరే తోటివారికి సాయం చేయాలనే అతని మానవత్వం గెలిచింది. మరి ఈ చిన్న నిస్వార్థమైన చర్య ఎలా ప్రతిఫలించిందో చూద్దామా? ఆ పిల్లవాడి తల్లి ఆ కుండ నాణ్యత చూసి ఆశ్చర్యపోయి, రాఘవ చేసిన కుండలు చాలా బలంగా ఉంటాయి అని ఊరంతా చెప్పడం మొదలుపెట్టింది. చూసారా, ఒక చిన్న దయ ఎలా ఒక పెద్ద సానుకూల తరంగాన్ని సృష్టించిందో? ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, అతను ఎదుర్కొన్న కష్టాలే అతనిలోని నైపుణ్యాన్ని, ఆ కుండల దృఢత్వాన్ని మరింత పెంచాయి. ఆ తరువాత జరిగిన మ్యాజిక్ని గమనించండి. ఆ తల్లి చెప్పిన మాటలు ఊరంతా పాకిపోయాయి. ఇంకేముంది, నెమ్మదిగా గ్రామస్తులందరూ మళ్లీ కుండలు కొనడానికి రాఘవ దగ్గరికి క్యూ కట్టారు. ఏ ఆర్థిక ఇబ్బందులైతే అతన్ని కుంగదీశాయో అవన్నీ ఇట్టే మాయమైపోయాయి. కేవలం కొద్ది నెలల్లోనే అతని జీవిత చక్రం పూర్తిగా వెలుగువైపు తిరిగిపోయింది. అయితే ఇదంతా కేవలం ఆర్థిక విజయానికి సంబంధించినది మాత్రమే కాదు సుమా. ఒకరోజు మళ్లీ అదే ఆలయంలో కూర్చున్నప్పుడు రాఘవకు ఒక గొప్ప లైట్ వెలిగింది. అడిగిన వెంటనే దేవుడు కష్టాలను తొలగించలేదు, అవును, అది నిజమే. కాని ఆ కష్టాలను ఒక కొలిమిలా మార్చి రాఘవలో ఓర్పు, దయ, ఇంకా ఎప్పటికీ చెరగని నమ్మకాన్ని నిర్మించాడు. అస్సలైన, సంపూర్ణమైన అంతర్గత విజయమంటే ఇదే కదా. ఒక్కసారి ఆ అవగాహన కలిగిన రాత్రి వాతావరణాన్ని ఊహించుకోండి. చల్లగా ఒక గాలి వీచింది. ఆలయంలోని ఘంట తనంతట తాలే స్వయంగా మోగింది.
రాఘవ సాధించిన ఆ అంతర్గత ప్రశాంతతకు, ప్రకృతి ఆమోదానికి మధ్య కుదిరిన ఒక అందమైన సమన్వయానికి ఇది ఖచ్చితమైన ప్రతీక అని చెప్పొచ్చు. అతనిలోని ఆ పరిణతిని వాతావరణమంతా కూడా స్వాగతిస్తున్నట్లుగా అనిపించింది. చిరునవ్వుతో చేతులు జోడించి అతను అన్న ఈ మాటలు అత్యంత శక్తివంతమైనవి. మీరు నా ప్రార్థన వినలేదనుకున్నాను, కాని మీరు నన్ను తయారు చేస్తున్నారు. నిప్పు మట్టిని కాల్చి ఎలాగైతే ఒక పగలని కుండగా మారుస్తుందో, కష్టాలు కూడా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అలాగే తీర్చిదిద్దుతాయని రాఘవకు పూర్తిగా అర్థమైపోయింది. తనను తానొక అద్భుతమైన పాత్రగా మలుచుకున్నాడు. ఈ మొత్తం కథలోనే ప్రధానమైన నీతి ఇదే. తక్షణ ఉపశమనాన్ని దేవుడు లేదా ప్రకృతి మనకు వెంటనే ఇవ్వకపోవచ్చు, కానీ మన జీవితంలో మానసికంగా, వ్యక్తిగతంగా ఎదగడానికి ఏది అవసరమో ఆ పాఠాన్ని మాత్రం ఖచ్చితంగా అందిస్తుంది. కష్టాలు అనేవి మనల్ని ధ్వంసం చేయడానికొచ్చే తుఫానులు కావు, మనల్ని మనం మరింత బలంగా పునర్నిర్మించుకోవడానికొచ్చే అద్భుతమైన అవకాశాలు. ఇక చివరగా ఆలోచింపజేసే ఒక లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన జీవితంలో ఊహించని కష్టాలు ఎదురైనప్పుడు అవి ఆ మట్టిని విడగొట్టడానికి వస్తున్నాయా, లేక ఎన్నటికీ పగలకుండా దానిని దృఢంగా మార్చడానికి వస్తున్నాయా? ఈ ప్రశ్నను మనసులో ఉంచుకుందాం. ప్రతి కష్టం వెనుక మనల్ని దృఢంగా మార్చే ఒక గొప్ప ఉద్దేశ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఆసక్తికరమైన విశ్లేషణలో మాతోపాటు పాలుపంచుకున్నందుకు ధన్యవాదాలు.